ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ అండి ఎర్రగడ్డ డివిజన్ మాది. ఎర్రగడ్డ డివిజన్. ఓకే, ప్రజెంట్ చూసుకుంటే బై ఎలక్షన్ వచ్చింది. సో ప్రజెంట్ ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన బాగుందంటారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ 2 years అయిపోయింది కదా నియర్లీ, ఈ పాలన బాగుందంటారా? ఒకటండి, పాలన గురించి చూసుకున్నట్లయితే మనం జూబ్లీహిల్స్ ప్రజలు 3 సార్లు కూడా మరి బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారికి పట్టం కట్టడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దురదృష్టవశాత్తు ఆయన స్వర్గస్థులు అవడము, ఉప ఎన్నికలు రావడము అంతా హఠాత్ పరిణామంగా జరుగుతుంది. ఈ తరుణంలో ఈ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు రావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ దట్ ఈరోజు మనం చూస్తున్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల నుంచి అహర్నిశలు పనిచేస్తా ఉంది. అండ్ ఈ రోజు ఒకటే చెప్తాము, అంటే యాజ్ ఓటర్స్ గా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే, ఈరోజు అధికార పార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి కూడా సంక్షేమం అనేది అందుతుంది. ఈరోజు ప్రతిపక్షాలకు పట్టం కడితే వాళ్ళు రాస్తారోకోలు, ధర్నాలు, ఈ ముట్టడి చేయడాలు ఇవి చేస్తారే తప్ప అభివృద్ధి మాత్రం మా నియోజకవర్గానికి రాదు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే మరి మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఎంతవరకు హామీలు చేశాడు, ఆయన మా నియోజకవర్గంలో ఎంతవరకు ఆయన అమలు పరిచారు అన్నది ఒకసారి ప్రతి డివిజన్ లో వాళ్ళు కూడా ఉంటారు, స్థానిక నాయకులు ఉన్నాము, మేము రెసిడెంట్స్ నివాసితులు అందరూ ఉంటాం, వాళ్ళు ఎంతవరకు కమిట్మెంట్స్ వాళ్ళు నెరవేర్చారో ఒక్కసారి మనం వెనక్కి చూసుకొని, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ మనకు కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి, ఆయన కొత్తగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. గతంలో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవజ్ఞుడు. ఈరోజు ఆయనకి సమస్యలు మా నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఇక్కడ స్థానికుడిగా ఆ ముద్రని మా అందరి దగ్గర కూడా సంపాదించడం జరిగింది.